హాయ్ అండి, ఈరోజు మన ఛానల్లో చాక్లెట్ కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కేక్ చేసుకుందామంటే ఓవెన్ లేదు అన్న ఫీలింగ్ లేకుండా, ఓవెన్ లేకుండానే కేక్ అయితే ఈ వీడియోలో ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు వరకు షుగర్ పౌడర్, అలాగే ఒక హాఫ్ కప్ వరకు పెరుగు, 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇందులో ఉంటే కొద్దిగా కాఫీ పౌడర్ కూడా వేసుకోండి. కాఫీ పౌడర్ అనేది కంపల్సరీ ఏం కాదు, దీన్ని స్కిప్ అయినా చేయొచ్చు. తర్వాత వీటన్నిటిని బాగా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. అసలు ఎక్కడ చిన్న ఉండలు కూడా లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకుని అందులోకి 1 కప్ వరకు మైదా, అలాగే 1 కప్ వరకు కోకో పౌడర్ ఉంటుంది కదా, కోకో పౌడర్ అవైలబుల్గా లేదు అంటే ఇంట్లో 10 రూపీస్ ఓరియో బిస్కెట్ ప్యాకెట్ ఒకటి తీసుకుని దాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఆ పౌడర్ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా, ఇవన్నీ వేసి బాగా ముందు పౌడర్స్ని కలిపేయాలి. తర్వాత కొద్దిగా పాలు వేసుకుంటూ ఇలా బ్యాటర్ని మనం రెడీ చేసుకోవాలి. పాలు కూడా పచ్చివి కాకుండా కాచి చల్లార్చిన పాలే యూస్ చేయాలి ఇందులో. ఇవన్నీ వేసి లంప్స్ లేకుండా అయితే బాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ మోల్డ్ తీసుకుని అందులోకి బటర్ అప్లై చేసుకోవాలి. బటర్ అప్లై చేసుకున్న తర్వాత బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అనేది వేసుకోవచ్చు. బటర్ పేపర్ అవైలబుల్గా లేదు అంటే మైదా పిండిని ఈ మౌల్డ్లో ఇలా వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే బటర్ పేపర్ కూడా అవసరం లేదు, అంత ఈజీగా అయితే కేక్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కేక్ మౌల్డ్లో ముందుగా చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులో మొత్తం వేసుకున్న తర్వాత 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవాలి. లోపల ఏమన్నా గ్యాప్ ఉన్నా, ఎయిర్ బబుల్స్ ఉన్నా ఇలా ట్యాప్ చేసుకోవటం వల్ల ఈవెన్గా మొత్తం బ్యాటర్ అనేది సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక దల్సరి గిన్నె పెట్టుకుని అందులోకి సాల్ట్ కానీ ఇసుక కానీ వేసి అందులో ఒక స్టాండ్ పెట్టి 10 నిమిషాలు సిమ్లో ప్రీ హీట్ చేసుకోవాలి. బ్యాటర్ వేసుకున్న మౌల్డ్ని అందులో పెట్టేసి మూత పెట్టి 40 మినిట్స్ వరకు సిమ్లోనే బేక్ చేసుకోవాలి. కేక్ బేక్ అయ్యే వరకు చాక్లెట్ సిరప్ అయితే రెడీ చేసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో వాటర్ పోసి ఆ వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత పైన ఒక గిన్నె పెట్టుకుని అందులోకి డార్క్ చాక్లెట్ని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్స్ వరకు కోకో పౌడర్, 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పాలు వేసుకుని ఇలా చాక్లెట్ సిరప్ అయితే రెడీ చేసుకోవాలి. డార్క్ చాక్లెట్ అనేది మనకి సూపర్ మార్కెట్స్లో అయినా లేకపోతే డ్రై ఫ్రూట్స్ షాప్స్లో అయినా అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు కేక్ రెడీ అయ్యిందా లేదా అనేది టూత్ పిక్ పెట్టి ఇలా చూడాలి. టూత్ పిక్ క్లీన్గా ఉంది అంటే కేక్ రెడీ అయిపోయినట్టే. కేక్ చల్లారిన తర్వాత చాకుతో ఎడ్జెస్ని ఇలా స్క్రాప్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా రివర్స్గా చేసి ఒక 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకుంటే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. కేక్ చూడండి, బటర్ పేపర్ కూడా లేకుండా ఎంత ఈజీగా వచ్చేసిందో. నేను కేక్ చేయటంలో ఎక్స్పర్ట్ ఏం కాదండి, ఇది కూడా బేకరీ స్టైల్, బేకరీ టేస్ట్ వచ్చేసింది అని అయితే నేను ఏం చెప్పను. కేక్ టేస్ట్ చేసిన తర్వాతే ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నా. కేక్ టేస్ట్ అయితే చాలా బాగుంది, కానీ లైట్గా షుగర్ అయితే తగ్గింది. ఇంతకు మించి సూపర్గా ఉంది టేస్ట్ అయితే. ఇప్పుడు కేక్ హాఫ్ చేసుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న చాక్లెట్ సిరప్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫస్ట్ పార్ట్ని కూడా పైన పెట్టేసి మిగతా సిరప్నంతా ఇలా ఈవెన్గా పైనంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పైన మనకి నచ్చినట్లయితే డెకరేట్ చేసుకోవచ్చు. నేను చాకో చిప్స్ ఉంటే చాకో చిప్స్తో ఇలా పైన డెకరేట్ చేసుకున్నా. ఇంతే అండి, నా స్టైల్లో చేసిన కేక్ అయితే రెడీ అయిపోయింది. జెన్యున్గా అయితే కేక్ ఎలా ఉంది అనేది నేను పిన్ టు పిన్ అయితే మీకు చెప్పేశానండి. నచ్చితే ట్రై చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.